హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం హిందీ గ్రామర్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ క్రియ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే క్రియలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, కర్మకి దృష్టి సే క్రియ ఎన్ని టైప్స్ కూడా మనం ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్రియ అంటే ఏంటి, దాని యొక్క పరిభాష డెఫినేషన్ చూద్దాం. किसी कार्य का करने या होने बताने वाले शब्द को क्रिया कहते हैं. మనం ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకున్నప్పుడు ఆ సెంటెన్స్లో పలానా పని జరిగింది అని స్పెసిఫిక్గా ఒక వర్డ్ అక్కడ జరిగిన పనిని ఇండికేట్ చేస్తుంది. అలా ఏదైతే జరిగిన పనిని ఇండికేట్ చేస్తుందో దాన్ని మనం క్రియ అంటాం. సో హిందీలో మనకి కర్మకి దృష్టిసే అంటే జరిగే పని మీద ఆధారపడి క్రియ మనకి రెండు టైప్స్ ఉంటుంది. ఒకటి అకర్మక క్రియ, రెండవది సకర్మక క్రియ. సో ఫస్ట్ మనం అకర్మక క్రియ అంటే ఏంటో తెలుసుకుందాం. అకర్మక క్రియ जिस क्रिया का फल कर्म पर नहीं पड़ता, कर्ता पर पड़ता है. इसमें किसी कर्म की आवश्यकता नहीं पड़ती. సో మీరు ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకుంటే అందులో ఆ యాక్షన్ ఏదైతే జరుగుతుందో అది డైరెక్ట్గా సబ్జెక్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి ఆబ్జెక్ట్ అవసరం లేదు. అలా కనుక ఒక సెంటెన్స్ ఉంటే దాన్ని అకర్మక క్రియ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మోహన్ ఖాతా హే. ఇక్కడ మోహన్ ఖాతా హే అనే సెంటెన్స్లో మోహన్ అనేది కర్త, ఖాతా హే అనేది క్రియ. సో ఇక్కడ మోహన్ చేసిన పని ఏంటి, ఖాతా హే. సో ఇలా డైరెక్ట్గా ఈ క్రియ అనేది కర్త మీద డిపెండ్ అయి ఉంటే అదే అకర్మక క్రియ. అకర్మక క్రియలో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇందులో ఎలాంటి క్వశ్చన్ అనేది రేజ్ అవ్వదు. నో క్వశ్చన్స్ అన్నమాట. మోహన్ ఏం తింటున్నాడు, మోహన్ ఎక్కడ తింటున్నాడు, అలాంటి క్వశ్చన్స్ అనేవి ఏమీ రేజ్ అవ్వవు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, రోహన్ ఖేల్తా హే. రోహన్ అనేది కర్త, ఖేల్తా హే ఆడడం అనేది అతను చేసే క్రియ. సో ఇక్కడ ఈ ఖేల్నా అనేది రోహన్ మీద డిపెండ్ అయి ఉంది. ఇలాగా కర్త మీద డిపెండ్ అయ్యి ఏదైతే క్రియ ఉంటుందో అది అకర్మక క్రియ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సోహం పడతా హే. సోహం చదువుతున్నాడు. ఈ చదవడం అనేది సోహం మీద డిపెండ్ అయి ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మీనా లిఖతీ హే. మీనా రాస్తుంది. ఈ రాయడం అనేది మీనా మీద డిపెండ్ అయి ఉంది, కర్త మీద డిపెండ్ అయి ఉంది. ఇక్కడ ఎలాంటి కర్మ లేదు. లెటర్ రాస్తుందా, నోట్స్ రాస్తుందా, అలాంటి క్వశ్చన్స్ ఏమీ రేజ్ అవ్వాల. ఇక్కడ ఎలాంటి కర్మ అనేది లేదు. అలాగే శ్యామ హస్ రహీ హే. శ్యామ నవ్వుతుంది. ఈ నవ్వడం అనేది శ్యామ మీద డిపెండ్ అయి ఉంది. ఇలాగ క్వశ్చన్ అనేది రేజ్ అవ్వకుండా కేవలం అక్కడ కర్త క్రియ ఈ రెండే ఉంటే అది మనకి అకర్మక క్రియ అవుతుంది. సో ఇందులో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అకర్మక క్రియలో ప్రశ్న పూछने पर कोई उत्तर नहीं देती. ఏదైనా మీరు క్వశ్చన్ వేసినప్పుడు అక్కడ ఎలాంటి ఆన్సర్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వన్, सकर्मक क्रिया जिस क्रिया का फल कर्म पर पड़ता है इसमें कर्म अनिवार्य होते हैं. సో ఇక్కడ ఏదైతే పని జరుగుతుందో ఆ పని ఖచ్చితంగా కర్మ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ కర్త ఉండాలి, క్రియ ఉండాలి, అలాగే కర్మ కూడా ఉండాలన్నమాట. అలా మూడు ఉంటే అది సకర్మక క్రియ అవుతుంది. అంటే ఇక్కడ మీరు క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు దానికి ఆన్సర్ అనేది రావాలి. అలా ఆన్సర్ వస్తే అది సకర్మక క్రియ. ఫర్ ఎగ్జాంపుల్, మోహన్ ఖానా ఖాతా హే. ఇక్కడ మోహన్ కర్త అయితే ఖాతా హే అనేది క్రియ అవుతుంది. మోహన్ క్యా ఖాతా హే అనే క్వశ్చన్ రేజ్ అయినప్పుడు మీకు ఖానా అనే కర్మ ఆన్సర్గా రావాలి. ఇలాగా కర్త, క్రియ, అలాగే
క్వశ్చన్ రేజ్ అయినప్పుడు కర్మ ఆన్సర్ కూడా వస్తే అది సకర్మక క్రియ. అంటే సకర్మక క్రియలో యాక్షన్ ఏదైతే జరుగుతుందో అది బిసైడ్స్ సబ్జెక్ట్ సంథింగ్ ఎల్స్ మీన్స్ ఇక్కడ ఉన్న కర్మ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, రోహన్ క్రికెట్ ఖేల్తా హే. రోహన్ అనేది కర్త అయితే ఖేల్తా హే అనేది క్రియ. క్యా ఖేల్తా హే అనే క్వశ్చన్ వచ్చినప్పుడు క్రికెట్ అనే కర్మ ఆన్సర్ కూడా రావాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సోహన్ కితాబ్ పढ़ता है. సోహన్ కర్త, పढ़ता है చదువుతున్నాడు అనేది క్రియ. క్యా పढ़ता है కితాబ్ పढ़ता है అనేది మనకి కర్మ అవుతుంది. మీనా పత్ర లిఖతీ హే. మీనా అనేది కర్త, లిఖతీ హే అనేది క్రియ, రాస్తుంది. మీనా ఏం రాస్తుంది అనే క్వశ్చన్ వేసినప్పుడు మీకు పత్ర లిఖతీ హే, పత్ర అనేది మీనా చేసే కర్మ, లెటర్ రాస్తుంది అనే ఆన్సర్ రావాలి. లాస్ట్ ఎగ్జాంపుల్, అనిత చిత్ర బనా రహీ హే. అనిత చిత్ర బనా రహీ హే చిత్రాన్ని గీస్తుంది. క్యా బనా రహీ హే అన్నప్పుడు చిత్ర అనే ఆన్సర్ మీకు రావాలి. సో అకర్మక క్రియలో మీకు క్వశ్చన్ చేసినప్పుడు ఎలాంటి ఆన్సర్ రావాల్సిన అవసరం లేదు. అలా ఉంటే అది అకర్మక క్రియ. సకర్మక క్రియలో మీకు క్వశ్చన్ వేసినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ అనేది రావాలి. అలా వస్తే సకర్మక క్రియ.